మీరు గంట దీపం చూస్తూ ఉండండి. నేను మా అక్క స్టోరీ కొంచెం చెప్తూ ఉంటాను. అయితే మా అక్క తను మా అమ్మా నాన్నలకు పుట్టిన మొదటి సంతానం మా అక్క. తర్వాత మా అన్న, తర్వాత నేను అనమాట. సో, మేము ముగ్గురము. అయితే నేను మా అమ్మ కడుపులో 3 నెలల పాపగా ఉన్నప్పుడు మా నాన్నగారు యాక్సిడెంట్ అయ్యి చనిపోయిండు. సో, అప్పుడు కుటుంబ భారం మా అక్క పైన గూడా, ఇంటికి పెద్దదైనందుకు మా అక్క పైన కూడా పడింది. అంటే అంత చిన్న వయసులో కాదు, కొంచెం తెలివొచ్చిన తర్వాత మా అక్క కూలి పోయిందనమాట. అంటే అక్కడ మా ఊర్లో, అమ్మ వాళ్ళ ఊర్లో పత్తి తోటలుంటాయి. సో, తన ఏజ్ వాళ్ళంతా, తనకంటే కొంచెం వయసు పెద్దవాళ్ళు, తన ఏజ్ వాళ్ళు కూడా అక్కతో పాటు కూలి పోయారనమాట. పత్తి తోటకు కూలి పోయేది మా అక్క. మా అమ్మనేమో నన్ను, మా అన్నని చదివించింది. మా అమ్మ కూడా స్కూల్లో పనిచేసేదనమాట. చాలా తొందరగా పొద్దున్నే తెల్లవారుజామున తను లేసి స్కూల్‌కెళ్ళేది. మా అక్క వంట చేసి కూలి పోయేదనమాట. సో,